హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. అభ్యర్థులందరికీ కూడా ఆల్రెడీ గ్రూప్ 4కి సంబంధించి ఈఓ ఎండోన్మెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్ సంబంధించి తేదీలు వచ్చాయి. ఈ తేదీలు ఆల్రెడీ నేను ప్రకటించాను, దీని మీద మనం వీడియో చేసుకున్నాం. అలాగే గ్రూప్ 2కి సంబంధించి సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ మారే విధానానికి సంబంధించి కూడా వీడియో చేసుకున్నాం. ఈ రోజు నుంచి కూడా అటు గ్రూప్ 2 ఇటు గ్రూప్ 4 ఈఓ ఎండోన్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించి గైడెన్స్ అనేది మన ఛానల్లో కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇకపోతే ఈరోజు ప్రత్యేకమైన వీడియో ఏంటంటే గ్రూప్ 4 మరియు ఈఓ ఎండోన్మెంట్ అభ్యర్థులకు ఈ ఎగ్జామ్ ఇంకొక 50 డేస్లో జరగనున్నటువంటి ఈ ఎగ్జామ్కి ఈ రోజు నుంచి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ప్రిపరేషన్ అన్నది ఎలా మార్చుకోవాలి, ఈ ఉన్న టైంని సద్వినియోగం చేసుకోవడం ఎలాగా, సాధ్యమైనంత వరకు ఇప్పటి వరకు చదివింది ఒక పద్ధతి అయితే ఇక్కడ నుంచి చదవాల్సినటువంటి విధానం ఏంటి, ఇలాంటి అంశాలన్నీ ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్, మన ముందు గ్రూప్ 4 జూలై 31న, ఈఓ గ్రేడ్ 3 ఎండోన్మెంట్ ఏమో జూలై 24న జరగనుంది. ఈ రెండు కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అన్న రెండు విభాగాలుగా జరుగుతాయి. ఈఓ గ్రేడ్ 3 ఏంటంటే 60 పోస్టులు, గ్రూప్ 4 ఏంటంటే 670 పోస్టులతో ఉంది. గ్రూప్ 4 అన్నది జిల్లా స్థాయి రిక్రూట్మెంట్. ప్రతి జిల్లాలో 30, 35, 20, 25 ఇలా ఉన్నాయి, జిల్లాల వారీగా ఉన్నాయి. జిల్లానే స్థానికంగా తీసుకుంటారు. జిల్లా స్థాయిలోనే కాంపిటీషన్, అంటే టీచర్ రిక్రూట్మెంట్, డిఎస్సి రిక్రూట్మెంట్ ఏ రకంగా జరుగుద్దో ఆ రకంగానే ఉంటుంది. స్టేట్ మొత్తం కామన్ పేపరే ఉంటుంది, కానీ డిస్ట్రిక్ట్లో రిక్రూట్ చేస్తారు. డిస్ట్రిక్ట్ రిజర్వేషన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈఓ గ్రేడ్ ఏంటంటే ఇది జిల్లా స్థాయి పోస్ట్ అయినప్పటికీ జోనల్ వారీగా రిక్రూట్మెంట్ ఉంటుంది. అది ఈ రెండింటి మధ్య తేడా. రైట్, ఇకపోతే ఈ రెండింటికి విడివిడిగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, కామన్గా ప్రిపేర్ అయిన వారు ఉంటారు. ముందుగా కామన్గా ప్రిపేర్ అయిన వారు ఏ రకంగా చదవాలి, విడివిడిగా ప్రిపేర్ అయిన వారు ఏం చేయాలన్నది చూద్దాం. ముందు కామన్గా ప్రిపేర్ అయిన వారు అంటే రెండింటికి దరఖాస్తు చేసి రెండు చదువుతున్న వాళ్ళు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సింది దేని మీద, జనరల్ స్టడీస్ పార్ట్ మీద బాగా దృష్టి కేంద్రీకరించండి. ఎందుకు అంటే రెండు పేపర్లకి అది కామన్గా ఉంది. జనరల్ స్టడీస్ అన్నది గ్రూప్ 4లోనే ఉంది, ఈఓ ఎండోన్మెంట్లో కూడా ఉంది. కాకపోతే జనరల్ స్టడీస్లో 150 మార్కులకు కానీ 100 మార్కులు జనరల్ స్టడీస్లో పేపర్ 100 మార్కులకు ఉంది. గ్రూప్ 4 ప్రిలిమ్స్లో 150 మార్కులకు ఉన్నటువంటి జనరల్ స్టడీస్ పేపర్లో 100 మార్కులకి జనరల్ స్టడీసు, మిగిలిన 50 మార్కులకి ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంది. గ్రూప్ 4 ప్రిలిమ్స్ ప్యాటర్న్ సిలబస్ మనం చూసుకుంటే 100 మార్కులకి జనరల్ స్టడీస్ ఉంది, మిగిలిన 50 మార్కులకి ఇంగ్లీష్ అండ్ తెలుగు, అంటే మెయిన్స్లో పేపర్ 2 పార్ట్ అన్నమాట. అది గ్రూప్ 4కి వచ్చినప్పటికీ. కానీ ఈఓ ఎండోన్మెంట్ చూసినప్పటికీ అది రివర్స్ అనమాట. అంటే ఏంటి, జనరల్ స్టడీస్ పార్ట్ 50 మార్కులకు ఉంటే 100 మార్కులకి మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో టెంపుల్ సిస్టమ్కి సంబంధించి గ్రేడ్ 3 ఎండోన్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మన పేపర్ 2 అంటే మెయిన్ సిలబస్లో పేపర్ 2 ఏది ఉందో దానికి 100 మార్కులు ఇచ్చారు. కాబట్టి ముందుగా ఈ రెండు కలిపి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రధానంగా జనరల్ స్టడీస్ ఒకటి చదువుకోవాలి. ఎందుకు 200 మార్క్స్ అవుతాయి, ఇక్కడ 100 మార్కులు, అక్కడ 50 మార్కులు. కాబట్టి ఫస్ట్ టాప్ ప్రయారిటీ దానికి ఇస్తారు. తర్వాత పేపర్ 2 గ్రేడ్ 3లో పేపర్ 2 పార్ట్ కొద్దిగా చదవాల్సి ఉంటుంది. ఎందుకు, రెండు కూడా క్వాలిఫై అవ్వాలంటే జనరల్ స్టడీస్ పార్ట్ కొద్దిగా బాగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈఓ గ్రేడ్ 3 పేపర్ 2 ఏదైతే ఉందో అంశాలు ఉన్నాయో అవి చూసుకోవాలి. ఎందుకు, ప్రిలిమ్స్లో ఆ పార్ట్కి 100 మార్కులు ఇచ్చారు కాబట్టి. రైట్, ఆ రకంగా రెండిటికి కలిపి అప్లై చేసిన వాళ్ళు ముందుగా ఆ రకంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. జనరల్ స్టడీస్ ఒకవైపు అది చదువుతూ ప్యారలల్గా గ్రేడ్ 3 ఏవో గ్రేడ్ 3 పేపర్లు పార్ట్ 2 పార్ట్ని చదవాలి. ఎందుకంటే సిలబస్ 10 అంశాలు ఉంటాయి, ఎక్కువ సిలబస్ ఉంది కాబట్టి అది చదవాలి. రెండింటికి దరఖాస్తు చేసుకున్న వారి గురించి మాత్రమే ఇప్పుడు చెప్తున్నాను నేను. విడివిడిగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఏం చేయాలన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం. అయిపోయింది. ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే
ఇక్కడ గ్రూప్ 4కి వచ్చినప్పటికీ జనరల్ స్టడీస్లో 100 మార్కులు వరకు మీరు కంప్లీట్ చదవగలుగుతారు. అలాగే ఇంగ్లీష్ ఎంతో కొంత బేసిక్స్ మీ దగ్గర ఉంటాయి, తెలుగు బేసిక్స్ ఉంటాయి. కాబట్టి 50 మార్కుల్లో మీరు సునాయాసంగా మీకున్న నాలెడ్జీతో ఒక 20 మార్క్స్ వరకు మీరు తెచ్చుకోగల కెపాసిటీ మాకు ఉంటుంది. అదనంగా అలాగని విడిచిపెట్టేమని చెప్పను. బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఎంతవరకు ఏవైతే చూసారో మరొకసారి చూసుకోవచ్చు. మీరు అలా చూడగలిగితే ఇంకో 10-15 మార్క్స్ కూడా మీరు తెచ్చుకోగలుగుతారు అక్కడ ఆ పార్ట్లో. అంటే 30 to 35 మార్క్స్ మీరు తెచ్చుకుంటారు. జనరల్ స్టడీస్ బాగా చదివితే ఒక 60-70 మార్క్స్ మీరు తెచ్చుకోగలిగిన ఓవరాల్గా ఒక 70 నుంచి 100 మధ్యలో ఉంటే మీరు క్వాలిఫై అయిపోతారు. అంటే పేపర్ స్థాయి బట్టి, అంటే ఈ క్వాలిఫైయింగ్ మార్కులకి క్వాలిఫై కావాలంటే అంటే కట్ ఆఫ్ మార్కులు ఎన్ని ఉండొచ్చు, క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్కులు రావాలి, తర్వాత క్వాలిఫైయింగ్ 1:50 తీస్తారా, 1:15 తీస్తారా, ఇలా చాలామంది సందేహాలు ఉన్నాయి. వీటి మీద నేను వీడియో మీకు పెడతాను, నెక్స్ట్ వీడియో పెడతాను, అది ఎలా అన్నది చేద్దాం. కాకపోతే ముందు మనకి ఏంటంటే మన ప్రిపరేషన్ అన్నది అంటే మంచి మార్క్స్ తెచ్చుకోవడం వల్ల క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నవి ఎప్పుడు కూడా కట్ ఆఫ్ అన్నదాని మీద బేస్ అవ్వకుండా మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకున్నప్పుడు అక్కడ వెయిటేజీ చూడాలి. అంటే ఏ పార్టీకి ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఏ పార్టీకి ఎక్కువ వెయిటేజ్ ఉన్నది అని గమనించాలి. అంటే గ్రూప్ 4లో వెయిటేజ్ దేనికి ఉంది, ప్రిలిమ్స్కి వచ్చినప్పటికీ జనరల్ స్టడీస్కి వెయిటేజ్ ఉంది. 100 మార్కులు జనరల్ స్టడీస్ ఉంది, 50 మార్కులు ఇంగ్లీష్ అంటే తెలుగు ఉంది. అందుకు ముందు బాగా చదవాల్సింది జనరల్ స్టడీస్, తర్వాత ప్రయారిటీ తెలుగు అండ్ ఇంగ్లీష్. జనరల్ స్టడీస్లో ఏ పార్ట్ బాగా చూడాలి అన్నది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాను, అది కూడా మీకు వీడియో చేస్తాను. ఇక ఈఓ ఎండోన్మెంట్కి వచ్చినప్పటికీ, ఈ ప్రిలిమ్స్కి వచ్చినప్పటికీ పేపర్ 2 పార్ట్ ఏదైతే ఉందో హిందూ మైథాలజీ, హిందూ టెంపుల్ సిస్టము, ఎండోన్మెంట్ షెడ్యూల్స్ కానీ, ఎండోన్మెంట్ యాక్ట్స్ కానీ, ఇదంతా సిలబస్ ఉంది. పేపర్ 2 సిలబస్, ఈఓ ఎండోన్మెంట్ పేపర్ 2 మెయిన్ సిలబస్ ఏది ఉందో ఆ సిలబస్ మనం చూసుకోవాలి. ఇక్కడ ఇలా చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే జనరల్ స్టడీస్లో ఆల్రెడీ మీరు ఇక్కడ పేపర్ గ్రేడ్ 1 అదే గ్రూప్ 4 చదువుంటారు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పటికీ మనకి అది కవర్ అయిపోతుంది. తర్వాత ఇంకోటి గమనించండి, ఈఓ గ్రేడ్ ముందు జూలై 24కి అయిపోతుంది, జూలై 24కి అవుతుంది. ఇంకా అక్కడికి 1 వీక్ మనకు టైం ఉంటుంది. కాబట్టి ఆ వీక్లో, ఈ వీక్ డేస్లో గ్రూప్ 4లో ఉన్న 50 మార్క్స్ ఇంగ్లీషు తెలుగు అప్పుడు ఆ వారంలో మనం కవర్ చేసినా సరిపోతుంది. కాబట్టి ఈ జూలై ఈఓ గ్రేడ్ 2 మనం ప్రిపేర్ అవ్వాలంటే జనరల్ స్టడీస్తో పాటు ఈఓ గ్రేడ్ 3లో ఉన్నటువంటి పేపర్ 2ని కంప్లీట్గా చదవగలిగితే మనం గ్రేడ్ 3 చాలా చక్కగా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు, ఇది 100 మార్కులు కాబట్టి అది ప్లస్ ఆల్రెడీ ఇక్కడ 100 మార్కులు ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి అది అంటే జనరల్ స్టడీస్ గ్రూప్ 4 బేస్గా జనరల్ స్టడీసు, ఈఓ బేస్ చేసుకుని ఈఓ గ్రేడ్ 3 బేస్ చేసుకుని పేపర్ 2 ఏది ఈఓ గ్రేడ్ 3 పేపర్ 2 ఏదైతే హిందూ మైథాలజీ, హిందూ టెంపుల్ సిస్టమ్ ఉందో ఆ పార్ట్, ఈ రెండు కలిపి మీరు ముందుగా కంప్లీట్గా చదవగలిగితే ముందు ఈఓ గ్రేడ్ 3 సక్సెస్ఫుల్గా మీరు చేయగలుగుతారు. అయితే ఎన్ని మార్కులు రావచ్చు ఏంటి అంటే పేపర్ స్థాయి బట్టి ఉంటుంది, కాంపిటీషన్ బట్టి ఉంటుంది, అది ఇప్పుడే అంచనా వేయలేము. బట్ మీకు నేను అది అందిస్తాను. అంటే నేను మరి కొద్ది రోజులు పోతే దానికి సంబంధించి కూడా సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇది రెండింటికి ప్రిపేర్ అయిన వారికి మాత్రం ఇప్పటివరకు నేను చెప్పింది. ఇకపోతే గ్రూప్ 4కి మాత్రమే టార్గెట్ పెట్టేవాళ్ళు లేదా ఈఓ ఎండోన్మెంట్ వారికి టార్గెట్ పెట్టే వాళ్ళ గురించి కూడా ఇప్పుడు వివరిస్తాను. ఓన్లీ గ్రూప్ 4 చదివేటోళ్ళు ఏం చేయాలి, గ్రూప్ 4 ఓన్లీ చదివేటోళ్ళు ఇప్పుడు వరకు మీరు ఎలా ఉంది, ఎంత సమయం కేటాయిస్తున్నారు అది మీరు చూసుకోండి. ఫస్ట్ ఒక 4 గంటలు, 3 గంటలు, 5 గంటలు అంటే ఎక్కడి నుంచి సమయాన్ని పెంచండి, అవర్స్ బేస్ పెంచండి. ప్రిలిమ్స్ని చాలా సీరియస్గా తీసుకోండి. ప్రిలిమ్స్ చాలా సీరియస్గా, ఎందుకంటే ప్రిలిమ్స్ దాటితే కానీ మీరు మెయిన్స్ రాయలేరు కాబట్టి ప్రిలిమ్స్ని చాలా సీరియస్గా తీసుకోండి. సీరియస్గా తీసుకొని ప్రిలిమ్స్ని ఆ డే మొత్తంని 1/3 టైం ఏమో జనరల్ స్టడీస్ పార్ట్కి, మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో అంటే ఒక రోజులో మీరు 10 గంటలు చదవగలిగితే 6 గంటలు జనరల్ స్టడీస్కి, ఒక 4 గంటలు ఇంగ్లీష్కి, తెలుగుకి కేటాయించడం. ఇది జస్ట్ ఎగ్జాంపుల్, అది మీరు మీ సమయాన్ని అది మీరు అడ్జస్ట్ చేసుకుంటారు. బట్ నేను జస్ట్ ఒక శాంపిల్ చెప్తున్నాను. అంటే కంపల్సరీ అన్ని సబ్జెక్టులు చూడండి.
అన్ని సబ్జెక్ట్ అంటే జనరల్ స్టడీస్ పార్ట్లో ఉన్న పార్ట్లు అన్నీ చూడాలి, అలాగే ఇంగ్లీషు తెలుగు చూడాలి, అన్నీ చూడాలి. మీరు 50 రోజులకి ప్రిలిమ్స్కి చదువుతున్నాము అన్న విషయం మర్చిపోయి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాము అన్నటువంటి ధ్యాసలోనే చదవండి, లోతుగానే చదవండి. అది ఫస్ట్ థింగ్. అంటే సమయం ఒకవేళ తక్కువగా కేటాయిస్తుంటే ఆ సమయాన్ని పెంచడం, ఎక్కువ సమయాన్ని కేటాయించడం. అంటే 4 అవర్స్ 5 అవర్స్ అయితే దాన్ని 8 అవర్స్ గాను 9 అవర్స్ గాను మార్చండి. మిగిలిన ఫ్రెండ్స్ మ్యారేజెస్ ఇంకోటి అకేషన్స్ ఇలాంటివన్నీ పక్కన పెట్టేయండి. ఈ 50 డేస్ ఖచ్చితంగా మీరు మంచి ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒకటి. తర్వాత రివిజన్, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ నోట్స్లు తయారు చేసుకొని ఉంటే ఆ నోట్స్ల మీద పడండి. ఒకవేళ నోట్స్ తయారు చేసుకోకపోతే మాత్రం కొత్తగా నోట్స్లు తయారు చేసే ప్రయత్నం చేయకండి, టైం సరిపోతుంది. అయితే మరి ఏం చేయాలి? కీ పాయింట్స్ రాసుకోండి. అంటే గుర్తుపెట్టు, అంటే కొన్నిసార్లు డేటా ఉంటుంది, కొన్ని పేర్లు మనం మర్చిపోయే ప్రమాదం ఉంది. అలాంటి వాటికి మనం సింపుల్గా టేబుల్స్ చేసుకోవడము, సింపుల్గా పొడి అక్షరాలతో రాసుకోవడం, అలాంటివి చిన్న మినీ బుక్స్ రూపంలో తయారు చేసుకోవడం. అది నేను మీకు చెప్తాను. అంటే సింపుల్ నోట్స్ ఎలా తయారు చేయాలన్నది, ఈ 50 రోజుల కోసం ఎలా నోట్స్ తయారు చేయాలన్నప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అలా రివిజన్ చేయండి. తర్వాత ఎక్కువ ఏ అంశాల మీద దృష్టి పెట్టాలి? జనరల్ స్టడీస్లో తప్పనిసరిగా మీరు దృష్టి పెట్టాల్సింది మెంటల్ ఎబిలిటీ మీద దృష్టి పెట్టండి. కరెంట్ అఫైర్స్ మీద దృష్టి పెట్టండి. ప్రభుత్వ పథకాల మీద దృష్టి పెట్టండి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఈ మూడింటి మీద దృష్టి పెట్టండి. విపత్తు నిర్వహణ మీద దృష్టి పెట్టండి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద దృష్టి పెట్టండి. ఎక్కువగా దృష్టి పెట్టాల్సినటువంటి టాపిక్స్ ఇవన్నమాట. మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అలాగే విపత్తు నిర్వహణకు సంబంధించి ఇవి మీరు టాప్ ప్రయారిటీ ఇచ్చి ఇవి బాగా చూడండి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కరెంట్ టాపిక్స్ అనుసంధానం చేసుకొని చదవండి. ఇది. తర్వాత ప్రిలిమ్స్ మెయిన్స్ని వేరువేరుగా చూడొద్దు. ప్రిలిమ్స్ని మెయిన్స్ని ఒక కోణంలోనే. ఇప్పుడు మీరు ఈ 50 రోజులు కూడా మెయిన్స్కి చదివినట్టుగానే చదవండి. ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ 6 మంత్స్లో మీరు చాలా వరకు చదివి ఉంటారు. మీ దగ్గర మెటీరియల్ ఉంటుంది. కొత్త మెటీరియల్ కానీ కొత్త మార్కెట్లోకి వచ్చే బుక్లు కానీ మీరు తీసుకురాకండి. తర్వాత ప్రాక్టీస్ పేపర్లు చేయొచ్చా? ఇది ఒక డౌట్ చాలామందికి. ప్రాక్టీస్ పేపర్స్ ఒకవేళ ఇప్పటి వరకు చేస్తుంటే ఇక ముందు చేయడం ఆపేయండి. ఒక 4 రోజులకు 5 రోజులకు 6 రోజులకు 1-6 పేపర్స్ చేయండి. కొత్తగా ప్రాక్టీస్ పేపర్స్ మరి 50 రోజులు పెట్టుకోండి. దగ్గర ఎగ్జామ్ దగ్గర ప్రాక్టీస్ పేపర్లు చేయకూడదండి. చాలామంది చెప్తారు ఏంటంటే ఎగ్జామ్కి వారం ముందు, 10 రోజుల ముందు, 15 రోజుల ముందు ప్రాక్టీస్ పేపర్లు చేయమంటారు. అలా ప్రాక్టీస్ పేపర్లు చేయడం వల్ల లాభం కానీ అంత లాభం లేదా అంటే ఉంది. ఏంటి లాభం? ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో రెక్టిఫై చేసుకుంటాం. ఎప్పుడు సమయం ఉంటేనే, సమయం లేనప్పుడు మనం రెక్టిఫై చేసుకుంటే సమయం ఉండదు, టెన్షన్ పెరుగుతుంది. మనం తప్పులు చేసామనుకోండి, ఆ తప్పులు మనకి ఇంకొక రకంగా మారుతుంది, మన కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు 1-6 చేయండి. రెగ్యులర్గా చేయడం కన్నా 1-6 చేస్తే సరిపోతుంది. అలాగని పూర్తిగా చేయడం అనేయద్దు. కొన్నిసార్లు మనం టెస్ట్ చేసుకోవడం, అంటే బోర్ కొట్టిన, నిద్ర వచ్చిన ఇలాంటప్పుడు మనం ప్రాక్టీస్ పేపర్ల మీద పడడం మంచిది. అంతేగాని ప్రాక్టీస్ పేపర్లు తెల్లవారు నుంచి సాయంత్రం వరకు ప్రాక్టీస్ పేపర్లు చేసుకుంటూ మాత్రం కూర్చోకండి. అది కరెక్ట్ కాదు నా దృష్టిలో. కాబట్టి ప్రాక్టీస్ పేపర్లు చేసే సంఖ్యని తగ్గించండి. ఇది. లేకపోతే కొత్త పుస్తకాలు ఏవి కొనకండి. ఆల్రెడీ ఇప్పుడు వరకు మెటీరియల్ ఏదో ఉంది, అదే కరెంట్ అఫైర్స్ సంబంధించి మీరు కొనుక్కోవచ్చు. కరెంట్ అఫైర్స్ సంబంధించి మీరు కొనుక్కోవచ్చు. కరెంట్ అఫైర్స్ కూడా 1 ఇయర్ వెళ్ళి చూసుకుంటే చాలు. ఇప్పుడు ఆల్రెడీ జూలై అన్నాడు కాబట్టి, ఆఫ్లైన్లో ఇచ్చాడు కాబట్టి ఈ ఏప్రిల్ వరకు మీరు చూసుకుంటే చాలు. ఈ ఏప్రిల్ నుంచి గత మే నుంచి ఈ ఏప్రిల్ వరకు కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ మాత్రం అన్ని కోణంలో చూడండి. జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి, ప్రాంతీయ స్థాయిలో కూడా ప్రతి విభాగంలో చూడండి. ప్రతి విభాగం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగము, జనరల్ సైన్స్ విభాగము, ఇండియన్ పాలిటీ విభాగము, ఇండియన్ ఎకానమీ విభాగం, అలాగే జాగ్రఫీ విభాగము, విపత్తు నిర్వహణ విభాగం, ఇలా ప్రతి విభాగం కోణంలో కూడా మనం కరెంట్ అఫైర్స్ని చూడాలి. అది. తర్వాత ఈ మనకి ఇంకా ఏంటంటే ఇంకొక అత్యంత ముఖ్యమైనది ఆహార అలవాట్లు. ఈ 50 రోజులు కూడా మంచి ఫుడ్, అంటే సాధ్యమైనంత వరకు సాఫ్ట్ ఫుడ్ తీసుకోవడం, అంటే నాన్ వెజ్ ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండడం. పూర్తిగా మానేస్తే మంచిది, లేదంటే కొంచెం దూరంగా ఉండడం. వాటర్ ఎక్కువ తీసుకోవడం, ప్రతి 1 అవర్కి ఒకసారి లేచి బయట నడవడం, కాస్త కంఫర్ట్గా ఉన్నట్టు ఫీల్ అవ్వడం, తరచు ఫోన్కి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం, ఎక్కువగా అంటే ఎగ్జామ్కి సంబంధం లేని వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వకపోవడం,
ఇలాంటి మీరు అలవాటు చేసుకోండి. ఇప్పటి వరకు అయినా ఒక ఎత్తు, ఇక్కడ నుంచి 50 రోజులు ఒక దీక్షలాగా తీసుకోండి. ఒక అయ్యప్ప మాలో లేదా హనుమాన్ దీక్ష తీసుకున్న వాళ్ళు ఏ రకంగా కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారో ఆ ప్రిన్సిపల్స్ మీరు ఫాలో అవ్వండి. ఆ రకంగా ప్రిన్సిపల్స్ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వండి. ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి అంటే మనం పుస్తకం, బిట్స్, రివిజను, నోట్స్, కరెక్షన్స్, కొత్తవి యాడ్ చేసుకోవడం, మన నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడం, ప్రజెంటేషన్ పార్ట్ మీద దృష్టి పెట్టడం, మన వీక్నెస్, స్ట్రాంగ్ ఉన్నటువంటి ఏరియాని గుర్తించడం, ఇలాంటివన్నీ మనం చేయగలిగితే రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటాం. ప్రతిరోజు కూడా మనం కొత్త అంశాన్ని నేర్చుకున్నట్టుగా, కొత్త విషయాలు నేర్చుకున్నట్టుగా, కోణం చదివినంతసేపు ప్రశ్న ఎలా వస్తుంది, ఈ 4 అంశాలు మనం చదువుతున్న అంశాలు ఒక 5 అంశాలు 6 అంశాలు చదివినప్పుడు ఈ 5-6 అంశాలకు సంబంధించి ప్రశ్న ఏ రకంగా ఇస్తారు, ఎలా ఇస్తే మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు, ఈ రకంగా అడగవచ్చు కదా, ఎలా అడగకూడదా, ఇంతకుముందు ఎలా అడుగున్నాడు కదా, ఈ రకంగా అడిగాడు కదా అని మనలో మనమే డిస్కస్ చేసుకుంటూ చదవగలిగితే మనకి చదువు అన్నది గుర్తుంటుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మంచి రివిజన్ అవుతుంది. అది కొత్త పుస్తకాలు కొనకండి ఎట్టి పరిస్థితుల్లో. ఓన్లీ కరెంట్ అఫైర్స్ వరకే మాత్రమే కొత్త పుస్తకాలు ఫాలో అవ్వండి. కొత్త మెటీరియల్ తీసుకొచ్చి మనం ఆల్రెడీ మన దగ్గర మెటీరియల్ ఉంటే ఈ మెటీరియల్ని పూర్తి చేయలేక, ఆ మెటీరియల్ని పూర్తి చేయలేక, 2 చదివేలు అనుకుని దేనికి న్యాయం చేయలేక గందరగోళంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి అలాంటి సాహసాలు చేయకండి. ఈ 50 రోజుల ఆహారం కూడా సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి. సాధ్యమందుకు ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం, వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఇలాంటివి చేయడం, గంటకు ఒక 5 మినిట్స్ రిలాక్స్ అవ్వడం, తక్కువ మాట్లాడడం, ఎక్కువ చదవడం, ఇలాంటివన్నీ చేసుకోవడం. లేనిపోని సందేహాలు, చాలాసార్లు చదివినప్పుడు ఎక్కువ మందికి డౌట్స్ వస్తుంటాయి. అలాంటి డౌట్స్ కోసం 10 మందికి ఫోన్లు చేయడం, కంగారు పడడం, మనిషి ఒకటి చెప్పడం, అవేం వద్దు. అక్కడికి అది విడిచిపెట్టాడు. మీకు ఏది రైట్ అనిపిస్తే దాన్ని ఫాలో అయిపోండి. అంతేగాని దానికోసం అని ఒక బిట్ కోసం అని చెప్పి 1-2 గంటలు కేటాయించడం అర్థం లేని వ్యవహారం. కాబట్టి అలాంటివి చేయకండి. చాలా సిన్సియర్గా, సీరియస్గా మాత్రం ఈ 50 రోజులు చదవండి. ఇప్పుడు వరకు చదివారు, నోటిఫికేషన్ వస్తుంది అంటే నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ ఎప్పుడంటే ఎగ్జామ్ డేట్ ఇచ్చారు. మరి ఇంకా మనం ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత కూడా మనం ఇంకేదో కావాలి అనుకోకూడదు. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎప్పుడు జరుగుతుంది అని అడగండి. ముందు ప్రిలిమ్స్ రాయండి. ప్రిలిమ్స్ రాయక ముందు మెయిన్స్ ఎప్పుడు జరుగుతుంది, మెయిన్స్కి ఎంతమంది పిలుస్తారు, ఇవన్నీ వద్దు. మనం మంచి స్కోర్ తీసుకుంటే మెయిన్స్ 1:12 పిలిచినా, 1:15 పిలిచినా, 1:50 పిలిచినా మనకు వస్తుంది. మరి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని ఇప్పుడే అంచనా వేయండి. ఎందుకంటే పేపర్ బట్టి ఉంటుంది, పేపర్ స్థాయి బట్టి ఉంటుంది, రాసిన వారి సంఖ్య బట్టి ఉంటుంది. కాబట్టి అది అంచనాలు అనేవి ఒట్టిగా ప్రొడక్షన్ ఉంటుంది. ఎవరెవరో ఎందుకు చెప్తారు, ఆ ప్రొడక్షన్స్ నమ్మకండి. అయితే జనరల్ స్టడీస్లో మినిమం స్కోర్ అని ఉంటుంది. జనరల్ స్టడీస్ 100 మార్కులకు ఉంటుంది. మనకి ఏది గ్రూప్ 4కి వచ్చినప్పుడు జనరల్ స్టడీస్ 100 మార్కులు, తెలుగు ఇంగ్లీష్ 50 మార్కులు, మొత్తం 150 మార్కులకు ఉంటుంది. అక్కడ తెలుగు ఇంగ్లీషు మనకి స్కోరింగ్ ఖచ్చితంగా 25-30 మార్కులు ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. జనరల్ స్టడీస్కి వచ్చినప్పటికే మనకి కొంచెం ఇబ్బంది పడతాం. ఎందుకు మెంటల్ ఎబిలిటీ, మ్యాథ్స్ పార్ట్లు బాగా చేయగలుగుతారు. మిగతా పార్ట్కి వచ్చినప్పటికీ అందరూ ఒకేలాగా ఉంటుంది. కాబట్టి మెంటల్ ఎబిలిటీ వీక్గా ఉన్న వాళ్ళు మాత్రం మెంటల్ ఎబిలిటీ మీద దృష్టి పెట్టండి. ఆటోమేటిక్గా స్క్రీనింగ్ మీరు మెంటల్ ఎబిలిటీ మీద దృష్టి పెడితే గ్రూప్ 4లో ఖచ్చితంగా స్క్రీనింగ్ కంప్లీట్ చేయగలుగుతారు. నేను ఖచ్చితంగా చెప్పగలను. మెంటల్ ఎబిలిటీ బాగా ఎవరు చేయగలుగుతారో వాళ్ళే స్క్రీనింగ్లో క్లియర్ అవుతారు. ఇది 100% పక్కా. ఇది ఈవోకి వచ్చినప్పటికీ, ఈవో గ్రేడ్ 3కి వచ్చినప్పటికీ పోస్టులు తక్కువ. అది గుర్తుపెట్టుకోండి. పోస్టులు చాలా తక్కువ, 60 పోస్టులు ఉన్నాయి. చాలా లిమిటెడ్ మెంబర్సే క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దృష్టి పెట్టాల్సింది పేపర్ 2 మెయిన్స్లో మనం ఏదైతే రాయదలుచుకున్నాం దాని మీద దృష్టి పడింది. దానికి 100 మార్కులు ఇచ్చాడు. జిఎస్ వాటికి 50 మార్కులు ఇచ్చాడు. కాబట్టి కంప్లీట్గా దాని మీద దృష్టి పెట్టేసి ఈ 50 మార్కులు మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, విపత్తు నిర్వహణ, సైన్స్ అండ్ టెక్నాలజీ 4 చదువుకొని మిగతా అంతా కూడా దాపాటుగా మన ఈవో గ్రేడ్ 3 వాళ్ళు ప్రయత్నం కానీ చేయగలిగితే ఈవో గ్రేడ్ 3 కూడా మంచి ఫలితాలు వస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే చదవడం, రివిజన్, మంచి రివిజన్. రివిజన్ అంటే ఏంటంటే మొత్తం పుస్తకం అంతా చదివేసి మళ్ళీ మొదటి నుండి చదవడం కాదండి. అది పద్ధతి కాదు. మనం ఏ పేజీకి ఆ పేజీ 1-2 సార్లు అక్కడికట్టే తేలిపోవాలి. అది కంప్లీట్ అయిపోతుండాలి. కీ పాయింట్స్ ఏవి రాసుకున్నాం ఆ కీ పాయింట్స్ని మరొకసారి చూసుకోవడం, ఇది రివిజన్ అంటే. ఈ రకంగా చదువుకోండి. ఇలా చదువుకొని సక్సెస్ అవ్వండి. దీనికి సంబంధించి నేను మరిన్ని అంటే రివిజన్ సంబంధించి మన ప్రిపరేషన్ ఎలా ఉండదు, ఎలాంటి అంశాలు రివిజన్ చేయాలి అన్నది సబ్జెక్ట్ వారీగా, టాపిక్స్ వారీగా నేను మీకు వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే గ్రూప్ 2కి సంబంధించి కూడా మరికొంత సమాచారం, మరికొంత ఇన్ఫర్మేషన్, ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా మనం అందిద్దాం. మన ఛానల్ ద్వారా రెగ్యులర్గా వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.